పశ్చిమాసియాలో పరిస్థితులు మరొకసారి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష ఘర్షణలతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ సంస్థలు సౌదీ అరేబియా, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలు కూడా ఈ పరిణామాల్లో భాగమవుతున్నాయి. గత 2 రోజుల్లో జరిగిన వరుస దాడులు ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి. ఈజిప్ట్లోని డమియట్టా ఓడరేవులో నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన గ్యాస్ నిల్వ ట్యాంకర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది డ్రోన్ దాడి ఫలితంగానే జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గాజా ప్రాంతంలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దానికి తోడు ఇరాన్, అమెరికాల మధ్య ప్రత్యక్ష వైమానిక దాడులు మళ్లీ మొదలవడం వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో భయంకర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.